22 మెంబర్స్ మాట్లాడారు. ఎన్జిఓలు కానీ విలేజర్స్ కానీ మొత్తం కలిసి ఎక్కువ మంది అడగటం ఏంటంటే బ్లాస్టింగ్ గురించి బాగా అడుగుతున్నారు. ఇందులో బ్లాస్టింగ్ అనేది లేదండి. ఇది డైమండ్ వైర్స్ అని లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మైనింగ్ ప్లాన్లో కూడా డైమండ్ వైర్స్ అనే అప్రూవ్డ్ అయ్యింది. ప్రైమరీ డ్రిల్లింగ్ మాత్రం అదే చేస్తారు, సెకండరీ ఏకాగ్రత చేస్తారు. ఏదైనా పెద్ద రాయలు ఉంటే లిక్విడ్ సరి ఉపయోగిస్తారు. బ్లాస్టింగ్ అనేది క్వశ్చనే రాదు. బయటికి వెళ్ళి రావి బయటపడటం అనేది జరగదు. అది చాలా మంది అపోహపడుతున్నారు. ఒకప్పుడు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ అంటే కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వెళ్ళి పడేవి. ఇప్పుడు అది కాదు, మొత్తం టెక్నాలజీ మారిపోయింది. మైనింగ్ ప్లాన్ కూడా అప్రూవ్డ్ అయింది. ఇంకో రెండోది ఏంటంటే మైనింగ్ ప్లాన్లో మనం మట్టి ఎక్కడ పోయాలి, రాళ్ళు ఎక్కడ పెట్టాలి, చెట్లు ఎక్కడ పెట్టాలి, ఆఫీస్ ఎక్కడ పెట్టాలి, ఎవ్రీథింగ్ ప్లాన్ 10 ప్లాన్లు అప్రూవ్ చేసి ఇచ్చారు మనకి. ఆ ప్లాన్లన్నీ ఇంటర్నెట్లో పెట్టారు, మీరు చూసుకోవచ్చు. మేము ఎక్కడ పడితే అక్కడ పెట్టి పోయటం కానీ దూరంగా రోడ్లను చేయటం కానీ అలాంటివి అయితే ఏమి ఉండదు. ఒకవేళ మా లీజ్ ఇచ్చిన ఏరియా 100% గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండే, అది పట్టా ల్యాండ్ కాదు, లీగల్ ల్యాండ్ కూడా అందులో లేదు. గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చారు కాబట్టి అందులోనే మేము ఈ డంపింగ్ యార్డ్ పోసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా వచ్చిన వేస్ట్ రాక్స్ని కూడా లోకల్ క్రషర్స్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి టెంపరీ పర్మిట్ల ద్వారా వాళ్ళతో చేస్తూ ఉంటుంది. వేస్ట్ అయితే వేస్టేజ్ ఏది లేదు. కాబట్టి చిన్న చిన్న వేస్ట్ ఉంటే ఆ డంపు వచ్చిన చుట్టుపక్కలకి డంపుకి సరౌండింగ్ మొత్తం బయటికి వెళ్లకుండా గార్లాండ్ లైన్, సిల్టేషన్ పాండ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. ఎవరో పొలాల్లోకి వెళ్ళడానికి మట్టికి వెళ్తా కానీ, అలాగే కొంతమంది పొల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ప్రాబ్లం వస్తుంది అంటారు. అసలు డైమండ్ వరుస కటింగ్ పెట్టినప్పుడు డ్రిల్లింగ్ చేసినప్పుడు బ్లాస్టింగ్ అనేది అరైజ్ అవ్వదు. బూస్ట్ లిక్విడ్ బూస్ట్ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ విధమైన బ్లాస్టింగ్ అయితే ఉండదండి, చూసుకోండి. ఇంకా డౌట్లు కొంతమంది అయితే డస్ట్ వచ్చి లారీ వెళ్ళేటప్పుడు మన పైన టార్పలను కప్పుతాము, వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తాము. ఎక్కడ కూడా మీకు డస్ట్ అనేది బయటకు వెళ్ళడం జరగదు, ఇది చూసుకోండి. ఇంకేమన్నా